ఈ 33 అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సీనాయి పర్వతం దగ్గర నుంచి వారి ప్రయాణాన్ని కొనసాగించమంటున్నాడు. దాని గురించి ఈ అధ్యాయం అంతా గూడా తెలియజేయబడుతూ ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరుంటే, వాళ్ళ ప్రయాణం ఎటు వెళ్ళాలని దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు అంటే, ఒకటో వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవును నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి, నేను అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ ప్రమాణము చేసి, నీ సంతానమునకు దీనికి దీనికి దీన్ని నీకిచ్చేదను చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. అంటే ఇక్కడ దేవుడు తన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, వారిని అటువైపు నడిపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తూ ఉన్నప్పుడు 1-6 వచనాలు మనం పరిశీలన చేస్తే, దేవుడు పితరులతో ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, వారి దేశానికి వాళ్ళని పంపించాలని హెచ్చరించడం అనేది చూస్తూ ఉన్నాం. 7-11 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, మోషే ఒక గుడారాన్ని నిర్మించి, ఆ గుడారంలో దేవునితో మాట్లాడడము, ఆ గుడారంలో దేవుడు వచ్చేటప్పుడు ఒక మేఘస్తంభము దిగడము, ఆ మేఘస్తంభము దిగిన తర్వాత ఆ గుడారంలో మోషే మరియు దేవుడు ఒక మంచి స్నేహితులులాగా మాట్లాడుకోవడము మనం చూస్తూ ఉన్నాం. 12-17 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, యెహోవా సన్నిధి కోసం మోషే వేడుకుంటూ ఉన్నాడు. అయ్యా, నువ్వైతే మమ్మల్ని కానాను దేశానికి వెళ్ళమంటున్నావు అని గుడారంలో మాట్లాడుతూ, మరి మాకు తోడు ఎవరొస్తారయ్యా అనంటే, మీరెళ్ళండి, మీకు నేను విశ్రాంతి ఇస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 18-23 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, మోషే అడుగుతూ ఉన్నాడు, అయ్యా, నీ మహిమను నాకు కనపరచయ్యా అని. అప్పుడు దేవుడేమంటున్నాడంటే, ఓ మోషే, నువ్వు మంచివాడివి, నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే మార్గమంతా కూడా నీకు సహాయకుడిగా ఉంటాను అని తెలియజేస్తున్నట్లుగా ఈ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ అధ్యాయంలో మనం పరిశీలన చేసేదేంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశం వైపు ప్రయాణం చేయడం, దైవిక శిక్ష, జాగ్రత్త. మోషే దేవునికి మరియు అతని ప్రజల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. దేవునితో లోతైన వ్యక్తిగత సంబంధాన్ని మోషే పెంపొందించుకుంటున్నాడు. మోషే దేవునితో తన సంభాషణ చాలా దైవికమైన కరుణను, మానవ పశ్చాత్తాపమును, జీవిత ప్రయాణముల్లో దేవుని ఉనికిని, అటువంటి అంశాలను మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మోషే పూర్తిగా ఈ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు, దేవుని మీద ఎంతలాగా ఆధారపడ్డాడో, దేవుని సహాయమును ఎంతలాగా కోరుకుంటూ ఉన్నాడో, ఈ ప్రజలను దేవుడిస్తానన్న వాగ్దాన దేశంలోకి నడిపించాలని ఎంతలాగా తాపత్రయపడుతున్నాడో
ఇక్కడ మనకైతే అర్థమవుతుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ముందుగా నేను ఒక దూతను పంపిస్తాను. మీరు సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టి మీ ప్రయాణాన్ని కొనసాగించండి అని అన్నాడు. నేను మీతో రాను. నా ప్రతినిధిగా నాకు బదులుగా దేవదూతలను పంపిస్తాను అని అన్నాడు. ఎందుకు దేవదూతలను పంపిస్తాను అని తెలియజేశాడంటే, మీరు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు అంటే లోబడని వారు. మూడో వచనం చెప్తున్నారు. మీరు లోబడని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. త్రోవలో మిమ్మును సంహరించుదునేమో అని మోషేతో చెప్పాను. అంటే మోషే, దేవుడు ఇరువురు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఓ మోషే, నేను మీతో రావడానికి అవకాశము లేదు. దానికి గల కారణం ఏమిటి అంటే, మీరు మొండివాళ్ళు. మీ మొండితనాన్ని బట్టి, మీ యొక్క అవిధేయతను బట్టి నేను మిమ్మల్ని నశింపజేస్తానేమో. కాబట్టి నేను మీతో పాటు రాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయము మోషే విని తన ప్రజలతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. అదేంటి, దేవుడి బట్టే కదా మనము అక్కడి నుంచి ఇక్కడికొచ్చాము. మళ్ళా ఇక్కడి నుంచి కానాను వెళ్ళాలంటే దేవుని సహాయం ఖచ్చితంగా మనకి కావాలి కదా! ఇప్పుడు దేవుడే మనతో రానని దూతను పంపిస్తున్నాను అనంటే, నాలుగో వచనం. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి అంటే చాలా బాధపడ్డారు వాళ్ళు. అంటే ఈరోజు నిజంగా తప్పును తెలుసుకోకుండా బాధపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం గూడా లేదు. దేవుడు తెలియజేస్తున్న అక్కడ విషయం ఏమిటి అంటే, మీరు లోబడని ప్రజలు కాబట్టి అని పదే పదే చెప్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి లేని లక్షణం ఏమిటి అంటే విధేయత. విధేయత అంటే చెప్పింది చెప్పినట్లుగా జీవించడం, చెప్పింది చెప్పినట్లుగా నడుచుకోవడం. ఈరోజు క్రైస్తవ జీవితాలలో గూడా ఒకవేళ మనం పరిశీలన చేస్తే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనము జీవించకపోయినా, చేయకపోయినా, మనము గూడా లోబడని జనాలమే. ఈ లోబడని జనాలకి దేవుడు ఎప్పుడూ గూడా దగ్గరగా ఉండడు. లోబడని జనాలకి దేవుడు ఎప్పుడూ కూడా దూరంగా ఉంటాడు. అయితే దేవుడు మనతో ఉండకపోవడము అనేది అది ఒక దుర్వార్తే. నిజంగా దేవుడు దగ్గరగా ఉండడము అనేది అది ఒక సువార్త. ఈరోజు మీరు మీ జీవితంలో సువార్తతో ముందుకెళ్తున్నారా? దుర్వార్తతో ముందుకు వెళ్తున్నారా? పరిశీలన చేసుకోండి. లోబడుతూ వెళితేనే సువార్త అవుతుంది. లోబడకుండా వెళ్తే అది దుర్వార్త అవుతుంది కాబట్టి అది గ్రహించుకోండి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుడే జాగ్రత్త పడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర. ఈళ్ళెలాగో లోబడని వాళ్ళు, ఒకవేళ ఈళ్ళతో ఉంటే పొరపాటున వీళ్ళు చేసే పనులకి, వీళ్ళు ప్రవర్తించే విధానానికి నేను కోపపడి వీళ్ళని అందరినీ గూడా నాశనం చేస్తానేమో, నిర్మూలన చేస్తానేమో. కాబట్టి నేను మీతో రావడము మీకు సేఫ్ అని మీరనుకుంటున్నారు. కానీ నేను మీతో రావడం మీకు సేఫ్ కాదు. దానికి గల కారణం ఏంటంటే, మీ ప్రవర్తనే అని తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత తొమ్మిదో వచనం. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా. అంటే మోషే ఒక సాధారణమైన ఒక గుడారం కట్టాడు. ఈ గుడారములో దేవునితో మాట్లాడడాన్ని మనం పరిశీలన అయితే చేస్తూ ఉన్నాం. మాట్లాడుతూ ఈ గుడారములో అత్యంత సన్నిహితముగా దేవునితో ముందుకు వెళుతూ ఉన్నాడు. ఈరోజు మనము గూడా మన జీవితంలో ఒక పనిలో ముందుకు వెళ్ళాలి అంటే,
ఒక పనిలో మనం అభివృద్ధి పడాలి అంటే ఖచ్చితంగా మోషే ఎలాగా ముందుకు వెళ్ళడానికి దేవుని యొక్క సహాయతను అడిగాడో, దేవునితో మాట్లాడుతున్నాడో మనము గూడా అలాగే ఉండాలి. మనము గూడా ఏ పని చేసినా ప్రార్థనా పరులుగా, దేవుని సహాయమును అడిగేవారిగా మన జీవితంలో అయితే ఉండాలి. ఇప్పుడు ఈ మోషే ఏం చేస్తున్నాడంటే, దేవునికి, మానవులకి అంటే ఇశ్రాయేలు ప్రజలకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి దూరం అయిపోతూ ఉన్నారు. అలా కాదయ్యా! నువ్వుండాల్సిందే. నువ్వుండి నువ్వు మమ్మల్ని నడిపించాల్సిందే. నువ్వు లేకపోతే మేము ఇక్కడి నుంచి పొరపాటున మేము కదలము. చూడండి, ఈ విషయంలో మనకి యాకోబు గుర్తొస్తూ ఉన్నాడు. యాకోబు గూడా నువ్వు దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్నట్లుగా, మోషే గూడా ఏమంటున్నాడంటే, నువ్వు మాతో వస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాం. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించు. నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని గూడా ఇక్కడే ఉంచేసేయి అని తెలియజేస్తూ ఉన్నాడు. దయచేసి నీ కటాక్షమును మా మీద చూపించయ్యా. ఎందుకంటే నిజంగానే మేము లోబడని వారమే అయినప్పటికీ గూడా మా మీద నీ కటాక్షాన్ని నువ్వు మాకు చూపించు అని మోషే ఒక మధ్యవర్తిగా ఇరువురు విషయాలలో ఇరువురిని కలిపే వ్యక్తిగా, మధ్యవర్తిత్వం అంటే ఇరువురిని కలిపే విధముగా ప్రయత్నిస్తూ తను ఎక్కువగా దేవునితో సంభాషిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు మొండోళ్ళు కదా! లోబడని వాళ్ళు కదా! లోబడకపోవడం అంటే అర్థమేమిటి అంటే దైవిక అధికారానికి వ్యతిరేకంగా ఉండడం. అంటే దేవుని మాటలకు విరుద్ధంగా ఉండడం. దానిని ఒకవేళ పాపము అని అనొచ్చు. దానిని ఒకవేళ నడవడికలో ఉన్న దోషము అని గూడా అనొచ్చు. కాబట్టి వీళ్ళ పాపాలను బట్టి, వీళ్ళ దోషాలను బట్టి దేవుడు వీళ్ళతో రావడానికి ఏమాత్రము గూడా ఇష్టపడడం లేదు. అయితే రమ్మని మాత్రం మోషే ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రయాసపడుతూ 16వ వచనంలో తెలియజేస్తున్నాడు. నా ఎడల నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా అయ్యా! నువ్వు మా ఎడల కటాక్షము ఎలా చూపించగలవంటే, నువ్వు వస్తేనే నువ్వు మా మీద కటాక్షం చూపించిన వాడవని మాకర్థమవుతుంది. కాబట్టి దయచేసి నువ్వు రా అయ్యా అని మోషే బ్రతిమలాడుకుంటున్నాడు. నిజంగా ఈ మోషే బ్రతిమలాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడు గూడా నిజంగా తన భక్తుల యొక్క మొరను వింటాడు అని అంటూ ఉంటారు కదా కీర్తనకారుడు. మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు రాను రాను అని చెప్పిన దేవుడు మోషే వేడుకొనగా వేడుకొనగా నువ్వు గూడా మమ్మల్ని కానాను దేశం వెళ్ళేదాకా నీ సహాయము మాకు ఖచ్చితంగా కావాలి అని చెప్పే మోషే యొక్క ఒక రకమైన ఆ మాటలను, ప్రార్థనను దేవుడు అంగీకరించి ఏం చెప్తున్నాడంటే 19వ వచనం. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను అను పరచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను. ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడెదనెను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మోషే ఇక్కడ 2 విజ్ఞాపనలు చేస్తున్నాడు. లేదా 2 విన్నపాలు తెలియజేస్తున్నాడు. 1 నువ్వు మాకు తోడుగా రావాలి. 2 నేను నిన్ను చూడాలయ్యా అని అడుగుతున్నాడు. సరే, ఒకటేమిటంటే వాళ్ళు లోబడని వారైనప్పటికీ కూడా నువ్వు అడిగిన దానిని బట్టి నీతో వస్తాను. కానీ రెండో విన్నపాన్ని నేను చేయలేను. ఎందుకు అంటే నేను నన్ను చూస్తే ఏ నరుడు గూడా బ్రతకలేడు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ 20వ వచనంలో
మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుని మహిమను మనము చూడాలి అని తాపత్రపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మహిమ అనే పదానికి అర్థం ఏమిటంటే కావోదు. ఇది గౌరవాన్ని సూచిస్తూ ఉంది. అంటే మోషే దేవుని మహిమను చూడాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ అది సాధ్యపడదు అని దేవుడైతే తెలియజేశాడు. కాబట్టి ప్రియ సహోదరులారా బ్రదర్ మీ వాయిస్ కట్ అయిందండి. ఒకసారి లెఫ్ట్ అయ్యారు అనిల్ గారు. హలో. వినిపిస్తుందండి ఇప్పుడు. దేవుని మహిమను, దేవుని యొక్క ప్రత్యక్షతను మోషే చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు గానీ, దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, అయ్యా! నా మహిమను చూడడానికి అవకాశము, నా ముఖమును చూడడానికి అవకాశమైతే లేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుని సన్నిధాన్ని వెతకాలి. మోషే వెతికాడు. దూరంగా ఎళ్ళిపోతా అన్న దేవుడు మళ్ళా దగ్గరికి వచ్చాడు. మన జీవితంలో గూడా ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, దైనందిక జీవితంలో దేవుని సన్నిధానాన్ని మనము వెతకాలి. మధ్యవర్తిత్వము. మోషే ఎలా మధ్యవర్తిత్వాన్ని వహించి, పాపులుగా ఉన్న వారికి, లోబడని వారికి, మొండి వారికి దేవునితో సమాధానపరిచాడో, క్రైస్తవులుగా మనము గూడా అనేకులకు సువార్తను ప్రకటించి, చెడ్డవారిని దేవుని దగ్గరికి తీసుకువచ్చే ఒక మధ్యవర్తిత్వాన్ని మనము పోషించాలి. దేవుని పవిత్రతకు మనము విలువ ఇవ్వాలి. తదుపరి పాయింట్. దేవుని పవిత్రతకు విలువ ఇవ్వడం అంటే ఏమిటి అంటే, పాపము చేయకుండా, లోబడుతూ దేవునిని గౌరవించడమే దేవుని నామాన్ని మనము మహిమపరచడంలో ఒక భాగం గూడా. దేవుడు ఎప్పుడు దగ్గరగా ఉంటాడంటే, సువార్తకు లోబడినప్పుడు. దేవుడు ఎప్పుడు దూరంగా ఎళ్ళిపోతాడంటే, నువ్వు లోబడనప్పుడు అది నీకు దుర్వార్తగా అవుతుంది అని తెలియజేశాడు. దేవుణ్ణి మరింత తెలుసుకోవాలనే ఆశ, ఆ లోతైన భావజ్వాలాలు మన జీవితంలో మనకుండాలని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ అధ్యాయంలో సీనాయి కొండ గురించి, దానిని విడిచి వెళ్ళడం కొరకు ప్రజలు మొండిగా ఉండడము, మోషే దేవుని యొక్క సహాయతను కోరుకోవడము అనేది ఈ అధ్యాయం అంతా గూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా మన జీవితంలో గూడా మనం ప్రతి అడుగులో గూడా దేవుని సహాయత కొరకు వేయాలని కోరుకుంటూ, మనం అందరము సువార్తను పొంది సంతోషపడేవారుగా ఉండాలి గానీ, దుర్వార్తను బట్టి బాధపడేవారుగా ఉండకూడదని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ గూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.